హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ టైము టీ తాగేటప్పుడు తినడానికి ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. కేవలం గోధుమ పిండి పెసరపప్పుతోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా వీటి కోసం ఒక అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఈ అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టారంటే పప్పు అంతా కూడా చాలా మెత్తగా నానిపోతుంది. ఇలా నానిన ఈ పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లోకి మొత్తం కూడా వేసేసుకోవాలి. నీళ్ళు అనేవి లేకుండా ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను వేసి మరీ ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా వేసిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు వాము వేసుకోండి. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. అక్కడక్కడ కారం కారం తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి సరిపడ ఉప్పు, ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పెసరపప్పు పేస్ట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఇలా స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్నారంటే అన్నీ కూడా సమంగా కలిసిపోతాయి. చక్కెర కూడా చక్కగా కరిగిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండిని అయితే కలుపుకుందాము. ఇలా ఒక కప్పు మెజర్మెంట్తో ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని స్పూన్తో ఈ పేస్ట్లో కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకోండి, ఉండలు లేకుండా. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు వరకు గోధుమ పిండి అయితే పడుతుంది. నేను తీసుకున్న పెసరపప్పుకి 1.5 కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పిండి కలపడానికి వాటర్ ఏమీ అవసరం పడవు. ఓన్లీ ఈ పెసరపప్పు పేస్ట్లోనే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు. ఇలా 1.5 కప్పు పిండి వేసేసుకొని మొత్తం కూడా ఇలా చపాతీ ముద్దలా గట్టిగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా చపాతీ ముద్దలా గట్టిగా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్నాక్స్లోకి లేయర్లు అప్లై చేయడానికి ఇలా ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని చిన్న పిండి ముద్ద తీసేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి ముద్దని ఇప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలు ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ ఉంది కదా, దీన్ని ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకొని మొత్తం కూడా చక్కగా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి చేయితో సమానంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లేయర్ వేయడం వల్ల మనకి స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా ఇలా మలిచేసుకున్న తర్వాత ఈ వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక పౌచ్ లాగా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ కూడా రోల్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి. పొడిపిండి చల్లడం వల్ల మనకి కర్రకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకొని వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు. మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీలైనంతగా స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రోల్ చేసిన తర్వాత ఈ చపాతీ అంతా కూడా నీట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ ఉంది కదా, ఇలా సగం వరకు అప్లై చేసుకోండి. ఒక స్పూన్ వరకు వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సగం వరకు అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ అప్లై చేసిన దాని వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని దీనిపైన మరికొద్దిగా మైదా పిండి పేస్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇటువైపు లేయర్ని దీని మీదుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పూరీ కర్రతో మరికొద్దిగా రోల్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. మరీ మందంగా ఉండేలాగా చేసుకోవద్దు, కొంచెం పల్చగా ఉండేలాగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకుతో వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి. మరీ లావుగా కట్ చేసుకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారంటే చక్కగా
చాలా బాగా వస్తాయండి స్టిక్స్ లాగా. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టారంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ కూడా ఒకేసారి ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ముందుగానే వేడి పెట్టానండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కళాయిలో సరిపడినన్ని ఈ స్టిక్స్ అనేవి వేసేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే పైవైపు తొందరగా మాడిపోతాయి, లోపల వరకు క్రిస్పీగా అస్సలు ఫ్రై అవ్వవు. ఇవి మీడియం హీట్లో ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఫ్రై అవుతూనే ఆయిల్లోకి ఇలా పైకి తేలుతాయి కదా. ఇలా పైకి తేలినప్పుడు అన్ని వైపులా కలుపుకుంటూ చక్కగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఫ్రై చేసుకునేటప్పుడు చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ కలర్లో వచ్చాయంటే మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్లు. ఇలా అన్నీ కూడా ఒక జాలీగడ్డలోకి తీసారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి. ఇలా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ టీ తాగే టైంలో తినడానికి చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఈ రకంగా చేసి పెట్టండి. ఇవి స్టోర్ చేసుకోవచ్చండి, వారం 10 రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. కేవలం గోధుమ పిండి పెసరపప్పుతోనే చాలా హెల్దీగా మంచి స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ స్నాక్స్ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.